నమస్తే పొలిటికల్ వ్యాస్కి స్వాగతం. వారం వారం జాతీయ అంతర్జాతీయ విశేషాలపై విశ్లేషణ చేసుకునేటువంటి కార్యక్రమం స్వాగతం. మనతో పాటు సీనియర్ జర్నలిస్టు విశ్లేషకులు కందాడి పాషాద్ గారు ఉన్నారు. పాషాద్ గారు నమస్తే అండి. నమస్కారం. అమెరికాకు సంబంధించి బంగ్లాదేశ్ ఇతర దేశాలకు అమెరికా నుంచి వేరే ఇతర అన్ని దేశాలకు ఇచ్చేటువంటి కొన్ని గ్రాంట్స్ కానీ ఎయిడ్స్ కానీ సహాయాలు అవన్నీ ఆపేసింది. అందులో బంగ్లాదేశ్కు ఆపడం అనేటువంటి కొంత భారతదేశాన్ని కలిసి వచ్చేటువంటి అంశమా? ఎందుకు ఆపారో దాని ఎట్లా విశ్లేషణ చేసుకుంటారు? ఇప్పుడు బీడెన్ మద్దతుతో మహమ్మద్ యూనస్ బంగ్లాదేశ్ అధ్యక్ష పదవి దక్కించుకున్నాడు. దక్కించుకున్న తర్వాత అక్కడంతా సరిగ్గా ఉంది, నిధుల కొరత లేదు, అన్నీ చేయడానికి సిద్ధంగా ఉన్నామని యుఎస్ ఇంటర్నేషనల్ ఎయిడ్ USAID ఈ సంస్థ, ఇది అమెరికా ప్రభుత్వ విభాగం. ఈ విభాగం ద్వారా అమెరికా ప్రభుత్వం చాలా దేశాల్లో చాలా ప్రాజెక్ట్స్ నడుపుతూ ఉంటుంది. ఈ విభాగం అనేది డీప్ స్టేట్లో భాగమని ఈరోజు అమెరికాలో కూడా ఇప్పుడు నిన్నగాక మొన్న FBI డైరెక్టర్గా నామినేట్ చేయబడ్డ కాష్ పటేల్ కానీ, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ CIAకు అధినేతగా నామినేట్ చేయబడ్డ తులసి గబ్బార్డ్ కానీ, ఇక్కడ వాళ్ళు కూడా చెప్పింది అదే. తులసి గబ్బార్డ్ ఇక్కడ ఇంకొక విషయం మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే, ఆమె డెమోక్రట్. గత సంవత్సర క్రితం వరకు ట్రంప్కి వ్యతిరేకంగా కూడా ఆమె నామినేషన్ వేయాలని చూసిన వ్యక్తి. అటువంటి డెమోక్రట్ పార్టీ ఆమె ఈ విషయాల్ని బహిరంగంగా మాట్లాడిందని డెమోక్రట్లు సైడ్ లైన్ చేస్తే, ఆమెని ఈరోజు న్యూట్రల్ సెనేటర్గా ఉంది. ఆమె డెమోక్రటిక్ పార్టీ వదిలేసింది, రిపబ్లికన్లో చేరకపోయినా ఆమెని CIA అధినేతగా ఈరోజు ట్రంప్ నామినేట్ చేశాడు. ఆమె చాలా స్పష్టంగా చెప్పింది, ఈ సోకాల్డ్ డీప్ స్టేట్ నెట్వర్క్స్ అమెరికా ప్రభుత్వ నిధుల్ని ఉపయోగించుకొని ఇష్టానుసారం తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారో వాళ్ళని బతకనీయను. ఆ డీప్ స్టేట్ నెట్వర్క్లో భాగంగా ఈ USAID అనే సంస్థ ఏదైతే ఉందో అది నిధులు పాకిస్తాన్కి అందజేస్తుంది, బంగ్లాదేశ్ లాంటి చోట్ల చాలా ఆఫ్ఘనిస్తాన్లో కూడా చాలా అందజేస్తుంది. ఇవన్నీ జరుగుతాయి. దాన్ని ఈరోజు ట్రంప్, ఎందుకంటే తులసి గబ్బార్డ్ లాంటి వాళ్ళని ఈరోజు వాటి నిర్ణయానికి ఆయన అప్పచెప్తున్నా అంటే, రిపబ్లికన్ పార్టీ నామినీ కాని వ్యక్తి, ఇంతవరకు రిపబ్లికన్ పార్టీ సభ్యురాలు కాని వ్యక్తికి అప్పచెప్తున్నా అంటే అక్కడ స్పష్టం. ఈరోజు అమెరికా కూడా గ్రహించుకుంది ఏంటంటే, కొన్ని లాబీలు డెమోక్రట్ రాజకీయ పార్టీలో భాగంగా ఉండి వాళ్ళు అమెరికా ప్రభుత్వ నిధుల్ని తమ స్వంత స్వార్థ రాజకీయ ఆర్థిక వ్యాపార ప్రయోజనాలకు వాడుకుంటున్నారనేది స్పష్టమైన విషయం. ఈరోజు ఆ గ్యాంగ్ ఏదైతే ఉందో రిపబ్లిక్ అధికారంలో ఉన్న డెమోక్రాట్లు అధికారంలో లేకపోయినా సరే ఈ మొత్తం వ్యవస్థలను ఉపయోగించుకుని వాళ్ళ పలుకుబడి వాళ్ళు నిలుపుకుంటూ వచ్చారు. ఇప్పుడు మొట్టమొదటిసారి అమెరికాలోనే సరికొత్త వ్యవస్థ ఇలా అధికార దుర్వినియోగం చెయ్యడం ఇంకా మానుకోవాలన్న సందేశాన్ని ట్రంప్ ఇచ్చాడు. ఇవ్వడమే కాదు, స్పష్టంగా ఫస్ట్ మనం ఏదైతే ఈ ప్రోగ్రాముల కింద రకరకాల పేర్లతో ఫండ్ ఇస్తున్నామో రకరకాల సంస్థల్ని క్రియేట్ చేశారు వాళ్ళు. విదేశాంగ శాఖ ఆధ్వర్యంలో చాలా సంస్థలు ఉన్నాయి, ప్లస్ ఫైనాన్స్ విభాగం ఆధ్వర్యంలో చాలా సంస్థలు ఉన్నాయి. అట్లనే వాళ్ళ దగ్గర ఉన్న ఈ సోషల్ సెక్యూరిటీ విభాగాలు, అంటే మన దగ్గర సంక్షేమ శాఖలు అంటారు, వాటిల్లో చాలా సంస్థలు ఉన్నాయి. చాలా న్యూట్రల్ సంస్థల్ని, కెనడీ ఫౌండేషన్, క్లింటన్ ఫౌండేషన్, ఫోర్డ్ ఫౌండేషన్, వందల సంస్థల్ని క్రియేట్ చేసి పెట్టారు వాళ్ళు అమెరికా ప్రభుత్వం నిధుల్ని మళ్లించడానికి, రూట్ చేయడానికి. వాటన్నిటిలో కానీ వీటన్నింటినీ ఈరోజు అమెరికా ప్రజలు తమ స్వార్థ ప్రయోజనాలకి, రాజకీయ ప్రయోజనాలకి, వాణిజ్య ప్రయోజనాలకి ఉపయోగించుకుంటున్నారనే విషయాన్ని స్పష్టంగా తెలుసుకొని దానికి అనుగుణంగా ఈరోజు అక్కడ మార్పులు జరుగుతున్నాయి. ట్రంప్ ఆ విషయం మీద చాలా స్పష్టంగా ఉంటూ రాగానే ఫస్ట్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్, ఆయన సైన్ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లో అన్ని దేశాలకు మేమిచ్చే ఈ ఫారిన్ ఎయిడ్ని నిలిపివేస్తున్నాము, మేము ప్రతిదీ రివ్యూ చేస్తాం, సమీక్ష చేస్తాం. సమీక్ష చేసుకుని దేనివల్ల నిజంగా అమెరికా ప్రజలకి లాభం ఉంది, ఏవో కొన్ని వ్యాపారవేత్తలకో వాణిజ్యవేత్తలకో మహమ్మద్ యూనిస్ లాంటి కొంతమంది వ్యక్తులకో ఉపయోగపడే వ్యవస్థలు మేము నడపము. ఇది ఈరోజు అమెరికా ఇచ్చిన గట్టి సందేశం. దీంతో పాపం యూనస్ గారికి ఇబ్బంది వచ్చి పడింది. ఎందుకంటే ఆయన ఈ డీప్ స్టేట్ నెట్వర్క్లో భాగస్వాముడు. ఆ డీప్ స్టేట్ నుంచి వచ్చే డబ్బులు ఇప్పుడు మనకి యుక్రెయిన్ మీద కూడా చాలా ఆరోపణలు వస్తున్నాయి.
యుక్రెయిన్కి వేలాది కోట్ల డాలర్లు అమెరికా నగదు రూపంలో ఇస్తోంది. ఆ నగదు రూపంలో ఇస్తున్న డబ్బులు దారి మల్లుతున్నాయనే విషయము ఆరోపణలు గట్టిగా వచ్చిన వేళ అమెరికా ప్రభుత్వపు యుక్రెయిన్ సలహాదారు ముందే రిజైన్ చేసింది మహిళ. సో ఇప్పుడు బంగ్లాదేశ్లో కూడా అంతే. బంగ్లాదేశ్లో నిజంగా యూనిస్కే పోతున్నాయా? యూనిస్ నుంచి క్లింటన్ ఫౌండేషన్కి పోతున్నాయా? క్లింటన్ ఫౌండేషన్ నుంచి ఇంకెవరు ఫౌండేషన్కి పోతున్నాయి? అంటే నిజంగా బంగ్లాదేశ్ ప్రజలకి ఉపయోగపడడానికి ఇచ్చిన డబ్బులు బంగ్లాదేశ్ ప్రజలకు ఉపయోగపడుతున్నాయా లేదా ఎవరి జోబీలు నింపడానికి? మీకు గజాలు దొరికినాయి కదా అక్కడ ఉన్నటువంటి హమాస్ దగ్గర, అన్ని విదేశీ సంస్థలు ఇచ్చిన డబ్బులే కదా. అందువల్ల నిజంగా ఒక మంచి మనసుతో ప్రజలకు ఉపయోగపడడానికి చేసే పనులని అడ్డం పెట్టుకొని అమెరికాలో ఉన్న ఒక వ్యవస్థ, ఆ వ్యవస్థకి సహాయకారిగా ప్రతి దేశంలో తయారైన వ్యవస్థ. ఈరోజు ప్రధానమంత్రి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు మనకి నిన్న పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కావడానికి ముందు. ఏం స్టేట్మెంట్ ఇచ్చాడు? ఫారిన్ ఇంపాక్ట్ లేకుండా సమావేశాలు మొట్టమొదటిసారి ప్రారంభమవుతున్నాయి, సంతోషదగ్గ పరిణామం. ఈసారి మన దేశపు సమస్యలు మనం చర్చించుకుంటాం. అంటే అమెరికాలోని ఈ వ్యవస్థకి సహాయకారిగా ప్రతి దేశంలో తయారైన ఒక అవినీతి వ్యవస్థ, అది భారతదేశంలో కాంగ్రెస్ వామపక్ష ఆధారిత వ్యవస్థ కావచ్చు లేదా కాంగ్రెస్ ఆధారిత వ్యవస్థ కావచ్చు, ఈ వ్యవస్థలన్నింటినీ ఈరోజు డిస్మాంటిల్ చేయాల్సిన అవసరం ఉందనే విషయము నిన్న తమ కన్ఫర్మేషన్ సెనెట్ మీటింగ్స్లో FBI డైరెక్టర్గా ఉన్న కాష్ పటేల్, తులసి గెబార్డ్ సిఐఏ డైరెక్టర్ కాబోతున్న తులసి గెబార్డ్ చాలా స్పష్టంగా మొండిగా సమాధానం చెప్పారు. ఈ విషయం మీద సెనేటర్లు ఎంత దాడి చేసినా వాళ్ళిద్దరూ జరుగుతున్నది ఇది, ఈ వాస్తవాలు మీకు తెలుసు, ఈ వాస్తవాల్ని మీరు దాచిపెడుతున్నారు, మీకు వచ్చే ప్రయోజనాలు ఏందని అడిగారు వాళ్ళు. దాంతో మాట్లాడలేక ఈరోజు వాళ్ళిద్దరూ సెనెట్ మీటింగ్స్లో వాళ్ళిద్దరి వ్యవహార శైలి ఈరోజు చాలామంది ప్రశంసలు అందుకుంటుంది. అంటే అమెరికాలోని ఒక వర్గం ఆయా దేశాల్లో వాళ్ళకి మద్దతుగా మరికొన్ని వర్గాలు చేరి డబ్బుల్ని దోచుకుంటూ తమ జోబిల్ని నింపుకుంటూ తమ వ్యాపారాలను చేసుకుంటూ చేస్తున్న ఈ వ్యవస్థ ఎట్టకేలకు అమెరికా అధ్యక్షుడు గుర్తించడం, అమెరికా ప్రజలు గుర్తించడం, ఆ వ్యవస్థ గుర్తించిన దాంట్లో మహమ్మద్ యూనస్ లాంటి భాగస్వాములు, రాహుల్ గాంధీ లాంటి భాగస్వాములు ఈరోజు పాపం డబ్బులు రావు, వీళ్ళు ఏదో సంస్థ పెట్టించి వీళ్ళకి ఎంకరేజ్ చేయడానికి హిండెన్బర్గ్ లాంటివి ఉండవు. ఎప్పుడైతే ఈ నెట్వర్క్ డిస్మాంటిల్ అవుతుందో రాహుల్ గాంధీ కానీ మహమ్మద్ యూనస్ లాంటి వాళ్ళ ఇబ్బందులు తప్పవు. ఈరోజు బంగ్లాదేశ్లో మరీ ఇబ్బంది, ఎందుకంటే సహాయం చేసే భారత్తో తగాదా పెట్టుకున్నాం. అమెరికా ఏదో పొడుస్తుందని ఇప్పుడు అమెరికా చేతులు ఎత్తేసింది. నువ్వు పాకిస్తాన్ని తీసుకొచ్చి పక్కలో కూర్చోబెట్టుకున్నావు, నీ బట్టల్ని కొందం మానేస్తున్నారు. ఈరోజు బంగ్లాదేశ్ పరిస్థితి ఏంది? పాపం ఈ యూనస్ పన్నిన కుట్ర వల్ల ఈ డీప్ స్టేట్లో భాగస్వాముడై ఈరోజు ఏడవబోయేది బంగ్లాదేశ్ ప్రజలు. అది ఇంకొక 6 నెలల్లో తేలిపోతుంది. ఎప్పుడైతే 6 నెలల్లో తేలుతుందో, ఏ ఉద్యమం పేరుతో మీరు హసీనాని బయటికి పంపించారో అదే ఉద్యమంతో నిన్ను చెప్పుతో కొట్టి బయటికి పంపించే రోజులు ఉన్నాయి. నువ్వు అలానే పారిపోయే పరిస్థితి వస్తుంది. ఆ విషయం ఈరోజు స్పష్టం. ఆ విషయాన్ని ఇప్పటికైనా బంగ్లాదేశ్ ప్రజలు గ్రహించాలి. బంగ్లాదేశ్ ప్రజలతో పాటు భారతదేశంలో ఉన్న ముస్లింలు కూడా గ్రహిస్తే కాస్త మంచిది. లేదు మేము ఆడుతామంటే మంచిది. భారతదేశంలో కీలకమైనటువంటి బడ్జెట్ ఎప్పుడైనా ఒక డ్రై సబ్జెక్టు, జనాలకు అర్థం కాదు, మాకేంటి రోజువారీ కార్యక్రమాలు చేసుకునేటువంటి వాళ్ళకు, కూలీలకు, వాళ్ళకి. కానీ ఈసారి కొంత విచిత్రంగా ఉంది. ప్రజలు కూడా బడ్జెట్ గురించి కొంత ఆలోచన చేసేటువంటి విధంగా ఉంది. బడ్జెట్ ప్రజలకు లాభమా నష్టమా? బడ్జెట్ను ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇప్పుడు ఏ దేశ బడ్జెట్ కూడా మనం ఓవరాల్గా ఆ దేశం యొక్క పురోగతికి, అభివృద్ధికి దోహదపడేలా ఉందా చూడాలి. ఇప్పుడు పురోగతి, ఆర్థికాభివృద్ధి, జీడిపి గ్రోత్ అనండి, $1 ట్రిలియన్ ఎకానమీ, అన్ని పెద్ద పెద్ద మాటలు మనం అయితే మాట్లాడుతున్నామో వాటిని అచీవ్ చేసే దిశగా ఈ మొత్తం ఎకానమీ మూవ్ కావాలి. ఆ ఎకానమీని మూవ్ చేయడానికి తోడ్పడేది బడ్జెట్ ప్రణాళిక. ఒక ఆర్థిక ప్రణాళిక ప్రభుత్వం ప్రవేశపెడుతుంది. ఆ ప్రణాళికలో భాగంగా ఈ ఎకానమీ మూవ్ కావాలి. గత 4-5 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే చెప్తోందో మేము ఇది అచీవ్ అవుతాం, అది అచీవ్ అవుతున్నామనే, అది సరిగ్గా జరగట్లేదు అన్నది గత ఆర్థిక సంవత్సర ఫలితాలు ఏదైతే మనకి ఎకనామిక్ సర్వేలో ప్రకటించారో స్పష్టంగా తెలుసు.
ఇది 2-3 ఏళ్ల నుంచే జరుగుతోంది. సరే, అంతకుముందు కోవిడ్ నుంచి బయటకు వచ్చింది, ఎన్నికలు వచ్చాయి. ఎన్నికల్లో ఎవరుంటారో లేదో తెలియని అస్పష్టత. ఎన్నికల తర్వాత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత జూలైలో ప్రవేశపెట్టిన బడ్జెట్ సమయంలోనే ఈ విషయాన్ని భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం గుర్తించింది. కానీ గుర్తించిన తర్వాత కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకున్న కొన్ని మెజర్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ వ్యూహం ఏముండిందో 2024 బడ్జెట్ టైంలో మనం కార్పొరేట్లకి, అంటే పెట్టుబడులు పెట్టేవాళ్ళు వాళ్ళు కాబట్టి ఈ కార్పొరేట్లకి మనం కొంత బెనిఫిట్ ఇచ్చి వాళ్ళ చేతుల్లో డబ్బులు పెడితే ఈ ఎకానమీ మూవ్ అవుతుంది అని వాళ్ళు అనుకున్నారు. ఎక్కడైనా కానీ ఒక వ్యాపారవేత్త 4 ఏళ్ళు దెబ్బతిన్న తర్వాత జాగ్రత్త పడిపోతాడు. రేపేందో తెలియని పరిస్థితుల్లో జాగ్రత్త పడిపోతాడు. ఆ జాగ్రత్త పడే ఎకానమీవేత్త ఏం చేస్తాడు? ₹1,00,000 వస్తే ₹1,00,000 దాచిపెట్టుకుంటాడు, లేదా నాకు సేఫ్గా వచ్చే చోట పెట్టేసుకుంటాడు తప్ప వాడు మళ్ళా రిస్క్ తీసుకొని ఇంకోటి చేయడు. ఇది సాధారణ బిజినెస్ ప్రిన్సిపల్. నీ ఊహ అక్కడ పూర్తిగా విఫలమైపోయింది. విఫలం కావడం వల్ల ఈరోజు భారత ఆర్థిక వ్యవస్థ మందగించిపోయింది. అది ఈరోజు స్పష్టంగా వచ్చింది. అంటే మనం ఒక ఆర్థిక వ్యవస్థని ముందుకు తీసుకెళ్ళాలి అనుకుంటే ఆర్థిక వ్యవస్థలో భాగస్వాములుగా ఉన్న అందరూ స్టేక్ హోల్డర్స్ని ముందుకు తీసుకెళ్ళాలి. నువ్వు కేవలం 20%, 30% ఉన్న కార్పొరేట్ని లేదా 20% ఉన్న కార్పొరేట్ని నువ్వు ఇది చేస్తే మిగతా 80% కదిలిపోతుంది అన్న వ్యూహం ఏదైతే ఉందో అది సరైనది కాదు. సరే, నువ్వు కార్పొరేట్ల చేతుల్లో డబ్బులు పెట్టావు, వాళ్ళు ఎవరు పెట్టుబడులు పెట్టట్లా. పెట్టకపోగా పెట్టుబడుల్ని వెనక్కి తీసుకుంటున్నారు. ఇండస్ట్రీలు పెరగట్లే, గ్రోత్ పెరగట్లే, ప్రజల చేతుల్లో డబ్బులు లేవు, కన్జంప్షన్ లేదు. లేకపోయేసరికి ఈరోజు ఏమైంది? నీ గ్రోత్ రేట్ నువ్వు ఏదైతే ఎక్స్పెక్ట్ చేసావో అది పడిపోయింది. ఇప్పుడు వీళ్ళకి ఇంకొక వ్యూహం వీళ్ళు అవలంబించింది ఏంటంటే, వీళ్ళ చేతుల్లో డబ్బులు పెడితే లాభం లేదు, డబ్బులు ఎవడైతే ఖర్చు పెట్టాలనో వాళ్ళ చేతుల్లో పెట్టాలి. ఎవరు ఖర్చు పెట్టేది? 2 వర్గాలు ప్రధానంగా దీంట్లో. ఒకటి, కింద ఉన్న ఎవరైతే లోయర్ ఇన్కమ్ గ్రూప్స్ ఉన్నాయో, అది రైతులు, కొంతమంది రైతు కూలీలు, లేదా ఈ మన అర్బన్ ఏరియాస్ లో వీళ్ళందరూ గిగ్ వర్కర్స్ కావచ్చు. నిన్న గిగ్ వర్కర్స్ కూడా మంచి పదం. గిగ్ వర్కర్స్ కావచ్చు, కన్స్ట్రక్షన్ వర్కర్స్ కావచ్చు, లేదా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కావచ్చు. వీళ్ళు ఒక 40% భారతదేశంలో ఉన్నారు. వీళ్ళందరికీ ముందుకు తీసుకెళ్లే రీతిలో కొన్ని ప్రయోజనాలు కల్పించాలి. రైతులకు ఆల్రెడీ రైతు భరోసా రూపంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్నాయి. రైతు కూలీలకు కూడా ఈ మధ్యలో రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్నాయి. మిగతా వాళ్ళందరికీ ఏదో ఒక రూపేణ రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక సహాయం చేసి వాళ్ళని ముందుకు నడిపించే ప్రయత్నం చేస్తున్నాయి. వాటిని నువ్వు ఫ్రీబీ అనండి, ఇంకోటి అనండి, వాళ్ళ చేతుల్లో డబ్బులు వస్తున్నాయి. సో ఆ ఎకానమీని రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు తీసుకెళ్తున్నాయి. కానీ 30% ఉన్న మధ్యతరగతి వర్గాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేయలేవు. సో ఈ రోజు కేంద్ర ప్రభుత్వం నిజంగా ఆ 30% మీద దృష్టి కేంద్రీకరించింది. ఇన్కమ్ ట్యాక్స్ ని ఒక్కసారిగా ఊహించని రీతిలో 7.5 లక్షల నుంచి 12 లక్షలు. అంటే ఈ రోజు నేను ₹1,00,000 నెలకి సంపాదిస్తుంటే ₹1,00,000 ట్యాక్స్ కట్టాల్సిన పని లేదు. ₹1,00,000 అనేది ఒక రీజనబుల్ అమౌంట్. ఈ రోజుల్లో నా ఇంట్లో నేను ఒక రీజనబుల్ 2 బెడ్రూమ్ హౌస్లో 2 పిల్లల్ని మంచి కాలేజీలో చదువులో చేర్చుకుంటే నాకు ఆన్ యావరేజ్ 70,000 నుంచి 80,000 వస్తుంది. ఫీజులు ఇవన్నీ, ఎందుకంటే 2 లక్షల ఫీజులు ఈరోజు నేను నారాయణ కాలేజీలోనో ఇంకో కాలేజీలో నా పాపను ఇంటర్మీడియటో నా బాబుని చేర్చాలి అని అంటే ₹3 లక్షలు అంటే నెలకి డివైడెడ్ బై చేస్తే 10-15,000. సో నేను ఇది చెయ్యాలి అని అంటే అంత మొత్తం కావాలి. ఈ లిమిట్ని నువ్వు ఇంతకుముందే గుర్తించావు. ఎకనామికలీ వీకర్ ఏదైతే రిజర్వేషన్ ఉందో ఓసీకి, ఈడబ్ల్యూఎస్ కింద 8 లక్షలు గుర్తించావు. మరి ఇన్కమ్ ట్యాక్స్ కింద గుర్తించు. 8 లక్షలు ఉంటే నువ్వు ఎకనామికలీ వీకర్ సెక్షన్ కింద గుర్తించినప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ లో గుర్తించడానికి నీకు ఇన్ని రోజులు ఎందుకు పట్టింది? ఇంతకుముందే ఎప్పుడైతే ఈడబ్ల్యూఎస్ లిమిట్ 8 లక్షలు పెట్టావో ఆ రోజే నువ్వు చేసి ఉండాలి. చేయలేదు, పోని ఆలస్యం చేశావు. ఈ రోజు దాన్ని గుర్తించి మీరు చేశారు, బెనిఫిట్ వచ్చింది. సో కానీ ఇక్కడ జరిగింది ఏంది? 30% మిడిల్ క్లాస్ ఏదైతే ఉందో ఆ 30%లో ఒక 5% వరకు ఉన్న శాలరీడ్ క్లాస్కి ఈరోజు నువ్వు పూర్తిగా బెనిఫిట్ ఇచ్చావు.
ఈ మిగతా 25%లో సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉన్నారో వాళ్ళకు కూడా ఈరోజు ఇన్కమ్ ట్యాక్స్లో కొంత రిలీఫ్ వచ్చింది. ఎందుకంటే 25 lakhs వరకు ఈరోజు ట్యాక్స్ బర్డన్ తగ్గింది. 25 lakhs దాటిన తర్వాత 30% ఉంటుంది. సో అట్లా ఇన్కమ్ ట్యాక్స్లో ఈరోజు కొంత ఈ 30%లో బెనిఫిట్ ఇచ్చాం. కానీ ఈ మిగతా 25% ఏదైతే ఉందో వాళ్ళందరూ సెల్ఫ్ ఎంప్లాయిడ్ కేటగిరీలో ఉన్నారు. సెల్ఫ్ ఎంప్లాయిడ్ అంటే వాడు ఏదో అవుట్ సోర్సింగ్ ఉద్యోగి అంటే కన్సల్టెంట్ కావచ్చు, లేదా ఇంకోటి కావచ్చు, చిన్న సర్వీస్ సెక్టార్లో చిన్న పరిశ్రమ పెట్టుకునో నోట్ పుస్తకాలు తయారు చేసుకోవడమో, ఇంట్లో ఊరగాయలు తయారు చేసుకోవడమో, లేదా చిన్న హోటల్ నడుపుకోవడమో, పుస్తకాల షాప్ నడుపుకోవడమో, సొంతంగా వాడి కాళ్ల మీద బతికే వాడు ఎవడైతే 25% ఉన్నాడో వాడికి ఇప్పుడు నువ్వు ట్యాక్స్ బెనిఫిట్తో పాటు వాడికి ఇవ్వాల్సింది ఏంటంటే నువ్వు పెట్టుబడి సహాయం చేయాలి. ఎందుకంటే కోవిడ్లో వాడి దగ్గర ఉన్న ఏవో చిన్న నిధులతో వాడు ఎక్విప్మెంట్ కొనుక్కొని ఏదో సొంతంగా బతికే ప్రయత్నం చేస్తున్న వేళ కోవిడ్ తినేసింది. ఆ సందర్భంలో వాళ్ళకి కావాల్సింది ఏంటంటే పెట్టుబడి సహాయం. ఈ పెట్టుబడి సహాయం పేరుతోనే మీరు ముద్రా లోన్ ప్రవేశపెట్టారు. ఈ ముద్రా లోను ఈరోజు నిజంగా వీళ్ళందరికీ వస్తోందా లేదా, ఈ బ్యాంకులు లోన్లు ఇస్తున్నాయా లేదా? ఇప్పుడు నువ్వు ట్యాక్స్ బెనిఫిట్ ఎప్పుడు నాకు ఉపయోగపడుతుంది, నేను సంపాదించుకుంటా. నువ్వు 12 లక్షలు ట్యాక్స్ బెనిఫిట్ ఇచ్చావు, సంపాదించుకో, నువ్వు మిగుల్చుకో అని. కానీ నేను సంపాదించే పరిస్థితుల్లో ఉన్నానా? నెలకి ₹1,00,000 నాకు వచ్చే పరిస్థితులు ఉన్నాయా? ఆ ₹1,00,000 నేను సంపాదించాలంటే దానికి నేను ఏం చెయ్యాలి? కొంత ఎక్విప్మెంట్ కొనుక్కోవాలి, ఒక కంప్యూటర్ కొనుక్కోవాలి, లేదా నాకు ఇంకొక అవసరమైన పనిముట్లు కొనుక్కోవాలి. ఇవి నేను కొనుక్కునే పరిస్థితుల్లో ఉన్నా, దానికి నువ్వు ఆర్థిక సహాయం చేస్తావా? అది చేయడానికి నువ్వు ముద్రా లోన్ పెట్టావు. ఆ ముద్రా లోన్ నిజంగా నీకు అటువంటి వాళ్ళకి అందుతోందా లేదా? ఇక్కడ ముద్రా లోన్ పరిస్థితి మనం విశ్లేషిస్తే ఆల్రెడీ ఉన్న బిజినెస్లకే ముద్రా లోన్లు ఇవ్వడం జరుగుతోంది. కొత్త వాళ్ళకి ఎంతమందికి ఇస్తున్నారు? రెండోది, ముద్రా లోన్లన్నీ కూడా కొన్ని స్పెసిఫిక్ సెక్టార్లకే లిమిట్ అయిపోతున్నాయి. కొత్త సెక్టార్లకి ఎందుకు లేవు? ఎందుకంటే ఆ సెక్టార్లే బతకాలన్నా, మిగతా సెక్టార్ ఇప్పుడు ఎకానమీ ఎకోసిస్టంలో అందరూ ఉండాలి. మార్కెటింగ్ వాడు ఉండాలి, అడ్వర్టైజింగ్ వాడు ఉండాలి, వీడియోగ్రాఫర్ ఉండాలి, ఫుడ్ క్యాటరర్ ఉండాలి, అందరూ ఉండాలి. మరి వీళ్ళందరికీ ముద్రా లోన్లు వెళ్తున్నాయా లేదా? ఇప్పుడు ఎంఎస్ఎంఈల మీద మేము చాలా దృష్టి పెట్టామన్నారు. వీళ్ళందరూ ఎంఎస్ఎంఈలే. ప్రభుత్వమే చెప్తోంది 3.7 కోట్ల ఎంఎస్ఎంఈలు అధికారికంగా రిజిస్టర్ అయి ఉన్నాయి. తెలంగాణలో 10 లక్షల మంది రిజిస్టర్ అయి ఉన్నారు. అంటే 3.73 కోట్లు ఒక్కొక్క ఎంఎస్సి 2కో 3కో 4కో ఉపాధి కల్పిస్తోంది. వాళ్ళు కష్టపడుతున్నారు. వాళ్ళకి నువ్వు ఈరోజు ఇన్కమ్ బెనిఫిట్ ఇచ్చావు. ఇన్కమ్ వచ్చేందుకు ఏం చేస్తున్నావు? రైతులకు పెట్టుబడి సహాయం చేసినట్టుగా వీళ్ళకి నువ్వు పెట్టుబడి సహాయం అంతే ఉదారంగా చేయాలి. మాకు ఉచితంగా వద్దు. మేము నిజాయితీతో ఆత్మవిశ్వాసంతో బతుకుతున్నాం. మాకు ఉచితంగా వద్దు, కానీ నువ్వు ఆ ఇచ్చే ప్రక్రియని సులభతరం చేయి. సో ఈ ప్రక్రియ కేంద్ర ప్రభుత్వం సరిగ్గా అమలు చేయాల్సిన అవసరం ఉంది. దాన్ని గుర్తించింది, కొన్ని మెజర్స్ వీళ్ళు ప్రకటించారు. సో ఈరోజు ఒక మధ్యతరగతి వర్గాన్ని ఈరోజు ఫోకస్డ్గా దృష్టి కేంద్రీకరించి కేంద్ర ప్రభుత్వం చేయడం నిజంగా అభినందించదగ్గ విషయం. కానీ ఆ ఇంప్లిమెంటేషన్ దగ్గర ఏదైతే ఉందో, పెట్టుబడి సహాయం ఉందో, ఆ వ్యవస్థలు నిజంగా ఆ ఆబ్జెక్టివ్స్ ని అచీవ్ చేసే దిశగా కదులుతున్నాయి. ముఖ్యంగా బ్యాంకులే ఇక్కడ ఈ మొత్తం వ్యవహారంలో కీలకం. బ్యాంకులు, మీరు బ్యాంకింగ్ రంగంలో చాలా సంస్కరణలు తెచ్చి బ్యాంకుల్ని మీరు ముందు, కానీ బ్యాంకులు ఇవ్వట్లేదు. ఒక ఉదాహరణ ఏంటంటే, బ్యాంకులు ఎంత బిగుసు కూర్చున్నాయంటే, ముద్రా లోన్ అనే దానికి కేంద్ర ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుంది. ఆ తీసుకున్న వ్యక్తి ఏ కారణం చేతైనా కట్టలేని పరిస్థితుల్లో దురదృష్టవశాత్తు దానికి 100% కేంద్ర ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుంది. అంత కేంద్ర ప్రభుత్వం గ్యారంటీ ఇస్తున్నా ఈరోజు ముద్రా లోన్లకి వితౌట్ కొలాటరల్ ఏదైనా బ్యాంక్ ఇస్తోందా? లేదా కొత్త వాళ్ళని ప్రోత్సహిస్తోందా? ఇవేమీ చేయట్లేదు. అంటే ఒక రకంగా మిడిల్ క్లాసు ఏదైతే ఎకానమీని డ్రైవ్ చేయగలదు అన్న నమ్మకం ఈరోజు ప్రభుత్వం కనపరిచింది. మంచి విషయం, మా అందరికీ అది ఆహ్వానించదగ్గ విషయం. మా అందరి శ్రమని ఈరోజు కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. గుర్తించిన తర్వాత ఒక వర్గాన్ని నువ్వు పూర్తిగా సాటిస్ఫై చేస్తూ రెండో వర్గాన్ని సాటిస్ఫై 50% చేశావు. ఎవరైతే సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉన్నారో వాళ్ళకి నువ్వు
నువ్వు సంపాదించుకో, నీకు బెనిఫిట్ ఇస్తా అంటున్నావు, కానీ నేను సంపాదించుకోవడానికి ఇబ్బంది పడుతున్నది, ఆ ఇబ్బందుల్ని నువ్వు తీర్చాలి. దీనికి బ్యాంకింగ్ వ్యవస్థ, ప్రైవేట్ అప్పులు చాలా భారంగా, అది తెలుసు నీకు. వడ్డీ వ్యాపారాల దగ్గరికి పోతే ఆ రుణభారంలో ఎలా కూరుకుపోతారనేది అందరికీ తెలుసు. దానికి నువ్వు చేయాల్సిన అవసరం ఉంది. ఇది భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి. మెజర్స్ ఉన్నాయి అక్కడ, ఆ మెజర్స్ ని ఇంప్లిమెంట్ చేయడం. ఇప్పుడు ఎంఎస్ఎంఈలకి ఎవరైనా ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ లోపల పేమెంట్లు చేయకపోతే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయడానికి లేదు. అది ఎంతవరకు అమలవుతోంది? ఇప్పుడు నేను ఒక చిన్న కన్సల్టెన్సీ నడుపుతున్నాను. నాకు కంపెనీలు 3 నెలలు 4 నెలల తర్వాత ఇస్తాయి. 31 మార్చి తర్వాత ఎప్పుడో జూన్లో ఇస్తాయి. 31 మార్చికి వాళ్ళు ఆ ఫైనాన్షియల్ ఇయర్ క్లియర్ చేయకపోతే నువ్వు ఐటీ రిటర్న్ ఫైల్ చేయడానికి లేదు. మరి అది ఎంత అమలవుతోంది? ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాల నుంచే లక్షల కోట్లు ఈ చిన్న వ్యాపారస్తులకి పెండింగ్ లో ఉన్నాయి బిల్లులు. ఏ రాష్ట్ర ప్రభుత్వం క్లియర్ చేస్తోంది? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోనే దగ్గర 15,000 కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్ ఉన్నాయి, ఎంఎస్ఎంఈలకి సంబంధించినవి. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో పెండింగ్లు ఉన్నాయి. ఏం క్లియర్ చేస్తున్నారు మీరు? సో ఈరోజు ఈ మధ్యతరగతి వర్గం ఏదైతే ఉద్యోగస్తులుగా ఉన్నారో, స్వయం ఉపాధి కల్పించుకుంటున్నారో, వాళ్ళని ఈరోజు మీరు ప్రాధాన్యత క్రమంలోకి తీసుకురావడం. ఎందుకంటే ఆ కింద ఉన్న 40% రాష్ట్ర ప్రభుత్వాలు రకరకాల రూపాల్లో, మీరు రకరకాల రూపాల్లో ఏదో వాళ్ళకి ఉచిత పథకాలు అందజేస్తున్నారు. ఆ ఉచిత పథకాలు మంచివా కావా అన్నది తర్వాత పెడితే వాళ్ళ చేతుల్లోకి డబ్బులు, వాళ్ళకి సహాయం ఇవ్వడం జరుగుతోంది. ఈ మధ్యతరగతి వర్గాన్ని కూడా వాళ్ళ ఆత్మవిశ్వాసం, వాళ్ళ ఆత్మగౌరవం నిలబడే రీతిలో కేవలం ఉద్యోగస్తులుగా మీరు బతకండి అని కాకుండా, నువ్వు ఏదైతే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ స్కిల్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ భారతదేశంలో డెవలప్ కావాలని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. అది ఇక్కడి నుంచే మొదలు కావాలి. ఇప్పుడు పెద్ద వ్యాపారస్తుడు కొడుకు ఫ్యాక్టరీ పెట్టడం చాలా సులభం, ఎంటర్‌ప్రెన్యూర్ కావడం సులభం. ఈ 30% ఏదైతే మిడిల్ క్లాస్లో, అంటే నువ్వు 30% మిడిల్ క్లాస్లో 25% ఏదైతే ఎంటర్‌ప్రెన్యూర్స్ కావాలనుకుంటున్నారో వాళ్ళకి నువ్వేం చేస్తావు? ఈ దిశగా ఈ ప్రభుత్వం కదలాలి, చాలా స్పీడ్గా కదలాలి. మొత్తం ఈరోజు ఆర్బీఐని తిట్టడం కాదు. ఆర్బీఐని తిడితే ఏమొస్తుంది? బ్యాంకులు పనిచేయట్లేదని. పనిచేయించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే కదా. ఒక రకంగా నువ్వు విఫలమవుతున్నావు. బ్యాంకింగ్ సెక్టరే మొత్తం రిజిడ్గా వ్యవహరిస్తున్నప్పుడు నువ్వేం చేస్తున్నావు? ఇప్పుడు నువ్వు మెజర్స్ తీసుకోవాలి. ఇవి తీసుకొని చేయగలిగితే ఈ 30% కూడా ఈరోజు ఎకానమీని ముందుకు తీసుకెళ్ళడానికి డ్రైవ్ చేస్తుంది. ఆ తర్వాత నువ్వు పారిశ్రామికవేత్తల్ని, పెట్టుబడులు ఏంటి, వాళ్ళు ఆటోమేటిక్గా లాభాలు వస్తున్నాయంటే అమెరికా నుంచి కూడా పెట్టుబడులు ఇక్కడికి వస్తాయి. ఎలాన్ మస్క్ ఎందుకు ఫ్యాక్టరీ పెట్టాలనుకుంటున్నాడు, లేదా ఇంకోటి ఎందుకు పెట్టాలనుకుంటున్నాడు? ఇప్పుడు నువ్వు 140 కోట్ల ప్రజలు, ఆ ప్రజల చేతుల్లో డబ్బులు వాళ్ళు సంపాదించుకుంటున్నారు, వాళ్ళ ఎకానమీ బూమ్ అవుతోంది అని అంటే ప్రపంచం అంతా నీ దగ్గరికి వస్తుంది. చైనా అట్లనే చేసింది. అందువల్ల ఏంటంటే ఈరోజు మీరు తీసుకోవాల్సిన మెజర్స్ బడ్జెట్లో మధ్యతరగతి వర్గాన్ని గుర్తించడం ఎంతో సంతోషదాయకం. ఆ గుర్తించిన దాంట్లో ఎవరైతే సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉన్నారో వాళ్ళకి, శాలరీడ్ క్లాస్కి బెనిఫిట్స్ ఇవ్వడం మంచిది. కానీ సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉన్న వాళ్ళకి పెట్టుబడి సహాయం ఏదైతే అవసరం ఉందో నిజాయితీగా ఆ సహాయం అందేలా చూసుకోవాలి. ఇలా అన్ని మెజర్స్, ఇప్పుడు రైతులు డిస్ట్రెస్లో ఉన్నారని నువ్వు రైతు భరోసా, ఈ భరోసా, మహిళలకి లాడ్లీ బెహన్, ఇలాంటి పథకాల్లో రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా వాళ్ళకు అందుతున్నాయి. ఇప్పుడు నువ్వు మధ్యతరగతి వర్గాన్ని నువ్వు చూసుకుంటే నీ ఎకానమీలో 70% ఈరోజు నీ పురోగతికి ఉపయోగపడగలిగితే, డ్రైవ్ చేయగలిగితే నువ్వు ఏదైతే ఈరోజు ఏ లక్ష్యంతో అయితే 7.5 లక్షల నుంచి 12 లక్షలు నువ్వు చేసావో ఇన్కమ్ ట్యాక్స్కి, అది ముందుకెళ్తుంది. లేకపోతే ఏమవుతుందంటే, నేను సంపాదిస్తే నాకు ఎగ్జంప్షను, సంపాదించినప్పుడు ఏమవుతుంది? అట్లనే ఉంటుంది. ఆ వ్యతిరేకత కూడా ప్రజలకు, వ్యతిరేకత సంగతి తర్వాత నువ్వు చెప్పిన $5 ట్రిలియన్ వెళ్ళదు. ఈ 25% దాన్ని తీసుకెళ్ళాలి. నువ్వు వీళ్ళకి కావాల్సినది ఏంది గుర్తించాల్సిందే. ఇది చేస్తేనే నువ్వు ఆశించినవన్నీ నడుస్తాయి. పేదరికం నుంచి బయటికి నేను ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్ ఇచ్చేసిన అంటే, ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్ మంచిదే. ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్ ఎప్పుడు? నేను సంపాదించుకున్నప్పుడు. అంతే. ఇప్పుడు ఉద్యోగస్తుల జీతాలు పెరగాలి. ఉద్యోగస్తుల జీతాలు పెరగకుండా ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్ ఏం చేస్తుంది? అంతే. ఇప్పుడు ప్రైవేట్ కంపెనీల్లో ఎంత పర్సంటేజ్ జీతాలు పెరిగాయి? నీ ప్రభుత్వ ఆర్థిక సర్వే ఏం చెప్తోంది? ద గ్రోత్ ఆఫ్ వేజెస్ ఈజ్ ఓన్లీ 5 to 6%. అంతే.
ఇన్ఫ్లేషన్ నువ్వు క్యాలిక్యులేట్ చేసుకుంటే ఏం లేదు అక్కడ. లేదు. అందువల్ల నువ్వు చేయాల్సింది ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ ఇది బ్రహ్మాండమైన చర్య ప్రకటించేసావు, కానీ ఆ ఇన్కమ్ నాకు వస్తోందా లేదా పెంచాలి. 12 లక్షల కంటే ఇప్పుడు 12 ఇప్పుడు నిన్న నేను ఒక ట్వీట్ చూశాను. నిన్న మొన్నటి వరకు 2-3 లక్షలు మాత్రమే మా ఇన్కమ్ అని చెప్పుకునే వాళ్ళు ఈరోజు గర్వంగా 9-10 లక్షలు అని చెప్పుకోవచ్చు. ఈరోజు భారత ప్రభుత్వం ఆ 9-10 లక్షలు వచ్చేటట్లు చేస్తే మహానుభావులు అందరూ మేమందరం హ్యాపీ, మేము కూడా మీరు తీసుకున్న పథకాన్ని వినియోగించుకుంటాం. కానీ ఆ 9-10 లక్షలు రావడానికి కావాల్సిన సహాయం కేంద్ర ప్రభుత్వం బ్యాంకుల ద్వారా చేయాలి. ఉచితంగా తీసుకునే వర్గం కాదు మధ్యతరగతి వర్గం, వాళ్ళ ఆత్మగౌరవాన్ని వాళ్ళు కాపాడుకునే వర్గం. కాబట్టి అది గుర్తించి వాళ్ళకి నువ్వు పెట్టుబడి వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్ళి 4 డబ్బులు ఎక్కువ సంపాదించుకుని నువ్వు ఇచ్చిన ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ని వాడుకోవడానికి, కేవలం టెక్కో డిఫెన్సో ఇవే కాకుండా సమాజానికి ఉపయోగపడే అన్ని రంగాలకు ఇవి అందేలా. ఇప్పుడు ఒక పెళ్లి జరిగితే వీడియోగ్రాఫరు, ఫోటోగ్రాఫరు, క్యాటరరు, టెంట్ హౌస్ వాడు, పూలు అమ్మేవాడు, మేకప్ మెన్ను, మేకప్ ఉమెను, టైలరు, ఇంతమంది బాగుపడతారు ఒక పెళ్లి జరిగితే, వాళ్ళందరికీ ఆదాయం వస్తుంది. అట్లనే నువ్వు కూడా ఏదో 5 ఫోకస్డ్ సెగ్మెంట్స్ అని కాకుండా ఇలాంటి వాళ్ళందరూ, ఇప్పుడు నువ్వు ఏదైతే విశ్వకర్మ ఇది పెట్టావో ఆ విశ్వకర్మ యొక్క ఆబ్జెక్టివ్ ఐడియాలజీ లక్ష్యాలు కూడా ఇక్కడ మధ్యతరగతి వర్గంలో అమలయ్యేటట్లు చూడాలి. విశ్వకర్మ బేసిక్గా రైతులు, నువ్వు రూరల్కి పెడుతున్నావు, అటువంటి కాన్సెప్టే ఈ మిడిల్ క్లాస్ పెట్టుబడికి, అర్బన్ మిడిల్ క్లాస్ ముఖ్యంగా వీళ్ళకి నువ్వు అందించగలిగితే ఈరోజు ఇంకా బ్రహ్మాండమైన లక్ష్యాలని ఈ దేశం సాధించడానికి వీలవుద్ది. ఇక్కడైనా ప్రభుత్వం ఆలస్యం చేయకుండా ఇవి చేయాలి. థ్యాంక్ యూ సార్. ఇంకొక అంశం, ఐటీ సెక్టర్ ఆమ్ ఆద్మీ పార్టీని ఓడించడం కోసమే ఢిల్లీలో ఇది పెట్టారనేటువంటి దాకా పోయింది. కాబట్టి ఆమ్ ఆద్మీ పరిస్థితి 2 రోజుల్లో ఎలక్షన్స్ ఉన్నాయి. ఆమ్ ఆద్మీ పరిస్థితి రాత్రికి రాత్రి 8 మంది ఎమ్మెల్యేలు బీజేపీలోకి చేరిపోయారు. ఇవైపు ఇన్కమ్ ట్యాక్స్ తగ్గింపులు, ఢిల్లీలో 1 కోటి మందికి పైగా ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ ఉన్నారు. ఎట్లా అర్థం చేసుకోవచ్చు ఉంటుంది? ఇప్పుడు ప్రతి రాజకీయ పార్టీ రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే ప్లాన్ చేసుకుంటుంది. ఢిల్లీలో ఎక్కువగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఉద్యోగులు ఉంటారు. అందుకనే నెల క్రితమే కేంద్ర ప్రభుత్వం కొత్త పే కమిషన్ని ప్రకటించింది. సో కేంద్ర ప్రభుత్వ రంగ ఉద్యోగస్తులందరినీ ఢిల్లీలో ఎవరైతే ఓటర్లు ఉన్నారో వాళ్ళని సాటిస్ఫై చేయడం. రెండవది, ఈరోజు ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్స్. ఈ ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్స్ ఢిల్లీలో 2 రకాలుగా ఉపయోగపడతాయి. ఒకటి ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఉపయోగపడుతుంది, ఢిల్లీలో పనిచేసే శాలరీడ్ క్లాస్ కూడా ఎక్కువ ఉంటుంది, వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది. ఢిల్లీలో ఎక్కువగా చిన్న తరహా పరిశ్రమలు ఉంటాయి, చిన్న చిన్న యూనిట్లు, ఫ్యాన్లు తయారు చేసేవాళ్ళు. ఢిల్లీలో పెద్ద పెద్ద పరిశ్రమలు ఉండవు, అర్బన్ ఏరియా కాబట్టి అంతా కూడా స్మాల్ యూనిట్స్ ఎక్కువ ఉంటాయి ఢిల్లీలో. ఏ ఇండస్ట్రియల్ ఏరియా ఇంట్లో పెట్టుకొని పనిచేస్తుంటారు. అది ఒకానొక స్టేజ్లో బాగా ఒత్తిడి పెరిగిపోయిందని సుప్రీంకోర్టే ఇచ్చేసి ఇళ్లల్లో కాదు వీళ్ళకి స్పెషలైజ్డ్ ఇచ్చేయండి అని గొడవ అయితే మేమేం సంపాదించుకోవాలని వచ్చినప్పుడు సరే ఇళ్లల్లో కొన్ని అనో చేయండి అంటే చిన్న పరిశ్రమలు, చిన్న వాణిజ్య సంస్థలు, కుటీర పరిశ్రమలు ఢిల్లీలో చాలా ఎక్కువ ఉంటాయి. సో ఈ రోజు ఇచ్చిన ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్స్ ఆ వర్గాన్ని, ఆ వర్గంలోనే ఎక్కువగా బస్తీ ప్రజలు పనిచేస్తూ ఉంటారు. ఇక్కడ లింక్ ఏంటంటే ఈ రోజు వరకు ఆమ్ ఆద్మీ పార్టీకి గట్టి మద్దతుగా నిలిచింది బస్తీ ప్రజలు. ఎందుకంటే ఎకానమీ ష్రింక్ అవుతున్న వేళ ఏదైతే ఆమ్ ఆద్మీ పార్టీ ఈ ఫ్రీ ఉచిత పథకాలు ఇస్తోందో దానివల్ల వాళ్ళు చాలా లాభపడ్డారు. ఈరోజు నేను ఒక ఇల్లు కిరాయికి తీసుకుంటే ఢిల్లీలో 5,000 నేను కిరాయి కడితే కరెంటు బిల్లు, వాటర్ బిల్లు, డ్రైనేజ్ బిల్లు ఇవన్నీ కూడా నేను కట్టుకోవాల్సిన పరిస్థితుల్లో నెలకి 2,000 సేవ్ చేశాడు. మనం వాస్తవాలు మాట్లాడుకోవాలి. కేజ్రీవాల్ కారణంగా జరిగింది. బస్తీల వాళ్ళకి ఉచిత మహిళా ప్రయాణ పథకం ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది ఢిల్లీ. సో మహిళలు వాళ్ళు పోవడానికి ఈరోజు కనీసం నెలకి 2,000. అంటే ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇప్పుడు మొహల్లా క్లినిక్స్ ఇంకోటి రకరకాలుగా ఆ విషయంలో చెప్పుకుంటూ పోతే నెలకి 10,000 వరకు ఒక బస్తీలో ఉన్న ఒక కుటుంబానికి లాభం వస్తోంది. ఎకానమీ టైట్గా ఉన్న సందర్భంలో 15,000, 20,000 జీతాలతో బతికే వాళ్ళు 10,000 మిగులుతోంది అని అంటే
అందుకనే అతను 2 సార్లు మీరు ఎన్ని ఆటలాడినా గెలిచాడు. ఇది వాస్తవం. ఈ వాస్తవాన్ని ఈరోజు బీజేపీ కొంత గుర్తించింది. వాళ్ళకి ఆధారభూతంగా ఉన్న మధ్యతరగతి వర్గాన్ని ఈరోజు స్ట్రెంథన్ చేస్తోంది. ఎందుకు? ఈ బస్తీల్లో ఉన్న మహిళలు పనిచేసేది మధ్యతరగతి ఇళ్లలో పనివాళ్లుగా, ఈ బస్తీలో ఉన్న కార్మికులు పనిచేసేది ఈ చిన్న పరిశ్రమల్లో ఎక్కువగా. సో ఈరోజు ఆ యజమాని అసంతృప్తి వీళ్ళ మీద పడుతుంది, వీళ్ళు బీజేపీకి ఓటేయట్లేదు. ఇంకా యజమానులు తప్పదు అనుకుని ఈ మధ్యతరగతి వర్గం ఏం చేస్తోంది? కేంద్ర ప్రభుత్వానికి వచ్చేసరికి మోడీకి ఓటేస్తున్నారు, రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేసరికి బీజేపీకి ఓటేయట్లేదు. తప్పదు కదా, కేంద్రంలో రాహుల్ గాంధీని తీసుకురాలేం కాబట్టి వీళ్ళందరూ కరడుగట్టిన బీజేపీ మద్దతుదారులు కాబట్టి మోడీకి ఓటేస్తున్నారు, ఇక్కడ కేజ్రీవాల్కి ఓటేస్తారు, రాహుల్ గాంధీకి ఓటేయట్లే. ఎందుకంటే సిద్ధాంతపరంగా వాళ్ళు వేయరు కాబట్టి. ఇది ఈరోజు బీజేపీ వాస్తవంగా చాలా సంవత్సరాల తర్వాత గుర్తించిందనే చెప్పొచ్చు. ఎందుకంటే ఈరోజు మధ్యతరగతి వర్గాన్ని ఇంతలా ఆకట్టుకున్న బడ్జెట్ 75 సంవత్సరాల్లో ఏదీ లేదు. ఇన్ని రోజులు బీజేపీ ప్రభుత్వం ఈ మధ్యతరగతి వర్గాన్ని టేకెన్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకుందనే చెప్పొచ్చు. ఈరోజు కనీసం మీరు టేకెన్ ఫర్ గ్రాంటెడ్ కాదు, వీళ్ళు లేకపోతే జరగట్లేదన్న విషయాన్ని గుర్తించారు. యాస్పిరేషన్ గురించి నరేంద్ర మోడీ గారు మాట్లాడుతూ ఉంటారు. యాస్పిరేషన్ గురించి మాట్లాడేటప్పుడు యాస్పిరేషన్తో రోజు బతికే మధ్యతరగతి వర్గం గురించి మాట్లాడకపోతే ఎట్లా? యాస్పిరేషన్ ఉన్నోడే మధ్యతరగతి వర్గంలో చేరుతాడు. ఎందుకంటే నేను ఎదగాలి, ముందుకు కదలాలి అని. ఆ యాస్పిరేషన్ భావతోనే వాళ్ళు నీతో నడుస్తున్నప్పుడు నువ్వు వాళ్ళని గుర్తించకపోతే, ఈరోజు బీజేపీ గుర్తించింది. ఇది కూడా రాజకీయ ప్రయోజనమే. ఇది అవసరం. రెండోది రాజకీయంగా కూడా ఉపయోగపడాలి అనుకునేది. ఈరోజు 2 ప్రధాన రాజకీయ లక్ష్యాలు బడ్జెట్లో మనకు కనిపిస్తాయి. బీహార్కి చాలా సంస్థలు పథకాలు ప్రకటించారు. అట్లనే ఢిల్లీలో ఉన్న ఈ మధ్యతరగతి వర్గాన్ని పూర్తి స్థాయిలో సంతృప్తి పరిచే దిశగా ఈరోజు చర్యలు తీసుకున్నారు. మరి ఇటువంటప్పుడు ఏ మధ్యతరగతి వర్గం ప్రభావంతో ఈరోజు బస్తీలు ఉన్నాయో వాళ్ళకి పోయే స్కీమ్లేవి ఆపమని చెప్పారు. వాళ్ళని కొంత అసంతృప్తితో ప్రోత్సహిస్తున్న వర్గం ఏదైతే ఉందో ఆ వర్గాన్ని మీరు ఆకట్టుకున్నారు. అంటే రాజకీయంగా ఒక రాజకీయ పార్టీ, మనకి కేసీఆర్ గతంలో అన్నట్టు ఉద్యమం అయిపోయిన తర్వాత నేను ఒక పొలిటికల్ పార్టీ అన్నట్లు అది వాస్తవం. రాజకీయ పార్టీలు రాజకీయాలు చేయాలి. రాజకీయ పార్టీలు మనుగడలో ఉంటే రాజకీయాలు. నువ్వు బడ్జెట్ని అడ్డం పెట్టుకున్నావు, నేను అన్ని అడ్డం పెట్టుకుంటా. రాజకీయాలు చేయడానికి నేను పార్టీ పెట్టుకున్నా కానీ ఇంట్లో కూర్చోవడానికి కాదు. అందువల్ల ఏంటంటే ఈరోజు బీజేపీ ప్రణాళికాబద్ధంగా కేజ్రీవాల్ యొక్క బలహీనతలు, ఏ బలం అంటే అవినీతి లేని అందరితో పనికొచ్చే ఏదైతే నవ సమాజాన్ని నిర్మిస్తామనే నినాదంతో కేజ్రీవాల్ వచ్చాడో ఆ నినాదం బలహీన పడిపోయిన వేళ, అవినీతిలో ఆయన కూరుకుపోయిన వేళ ఆయనకి మద్దతుగా నిలుస్తున్న 2 వర్గాలని ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆకట్టుకునే ప్రయత్నం గత నెలగా చేస్తోంది. ఈరోజు హైట్ ఆఫ్ దట్ పర్టికులర్ పొలిటికల్ ప్లాన్. తప్పేముంది దీంట్లో? 2 అంటే దేశ ఆర్థిక పరిస్థితులు తీసుకున్నా ఇది చేయాల్సిందే. అది రాజకీయ పరిస్థితులు కూడా ఉపయోగపడుతుంది. ఏ రాజకీయ పార్టీ అయినా 2 దేశము బాగుండాలి, నేను బాగుండాలి. బీజేపీ బాగుండాలి, దేశము బాగుండాలి అనేది. సో అందులో తప్పేం లేదు. ఇక కేజ్రీవాల్ పరిస్థితి ఇంకా దారుణంగా పడిపోతుంది. ఈరోజు ఢిల్లీలో ఇంకా వారం రోజులు ఉంది ఓటింగ్కి. ఇదేదో 4వ తారీఖు అనౌన్స్ చేస్తుంటే దాని మీద చర్చ జరగడానికి ఆస్కారం లేకుండా ఆవేశంగా అయిపోయేది. ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళందరూ ఏం మాట్లాడుతున్నారంటే, ఓటర్ ఇప్పటికే నిర్ణయం చేసుకున్నాడు, దీనికి దానికి సంబంధం అంటే గాంభీర్యం ప్రకటించే ఇది చేస్తున్నాడు. ఓటర్ ఇప్పుడు నిర్ణయం తీసుకుంటాడు. ఎలక్షన్ ముందు రోజు దాకా వాళ్ళు నిర్ణయం ఇప్పుడు 5 రోజులు ఉంది. అంటే ఈ రోజు ఎంత? 2వ తారీఖు, 5వ తారీఖు ఓటింగ్. ఇప్పుడు 3 రోజుల స్వేచ్ఛ ఉంది ఓటర్కి నిర్ణయం తీసుకోవడానికి. చాలా చర్చ జనంలో జరుగుతుంది, దేశమంతా వెళ్తుంది. సో భారతీయ జనతా పార్టీ రాజకీయంగా ఈసారి పన్నిన వ్యూహంలో కేజ్రీవాల్ ఆయన చేసిన తప్పుల కారణంగా పూర్తిగా ఇరక్కబోయాడు. మరి భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది ఢిల్లీ ఓటర్లే చెప్తారు. ఇప్పుడే నేనేమి ఆశాజనకంగా చెప్పను రాబోయే 2-3 రోజుల్లో పరిస్థితులు ఎలా మారుతాయి అనేది.
కేజ్రీవాల్ చేస్తున్న తప్పులు వరుసగా యమునా మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. అర్థం కాని విషయం ఏంటంటే కేజ్రీవాల్ హర్యానాలో పుట్టాడు. హర్యానా ఢిల్లీ రెండు తల్లి పిల్లలు లాంటివి. జాట్లు ఈరోజు ఢిల్లీలో ఒక మెజారిటీ వర్గంగా ఉంటారు. జాట్ల స్వస్థలాలేంటి? హర్యానా. కురుక్షేత్ర అంతా అంటే జాట్ల స్వస్థలం హర్యానా. హర్యానా వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళని చంపేస్తున్నారంటే జాట్లు లేదా గుజ్జర్లు కానీ జాట్లు కానీ వీళ్ళు ఒక మెజారిటీ డామినేటింగ్ వర్గం, వీళ్ళు ఎలా స్పందిస్తారు? సో ఇది రాజకీయంగా అతను ఈరోజు తను బలహీనపడి నానాటికి ఇరుక్కుపోయి దానికి తోడు బీజేపీ పన్నిన ఈ ప్రణాళికలో బీజేపీ పన్నిన వ్యూహంలో ఆయన ఈరోజు అభిమన్యుడు ఇరక్కబోయినట్టు ఇరక్కబోయాడు. దూరేశావు నువ్వు ఇష్టం వచ్చిన వాగ్దానాలు చేసి. బయటికి రావడం నీకు రావాలి, ఎందుకంటే వ్యవస్థల్ని నువ్వు అంత సులభంగా అంచనా వేశావు. నీ నోటికి ఇచ్చిన నిన్న రాహుల్ గాంధీ ఒక మాట మంచి మాట మాట్లాడు, అరవింద్ కేజ్రీవాల్ నోటికి ఏదొస్తే అది మాట్లాడతాడని. నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ నేను ఏది మాట్లాడితే అది వింటారంటూ ఈరోజు నీ అప్రతిష్ట నువ్వే మూటకొట్టుకున్నావు. మరి ఢిల్లీ ప్రజలు విజ్ఞతతోనే ఎందుకంటే మొత్తం పరిస్థితులు వ్యూహాత్మకంగా ఈరోజు బీజేపీకి లాభం చేకూర్చే వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నాయి. నువ్వు ఎంత గింజుకున్నా నువ్వు సెల్ఫ్ గోల్స్ వేసుకుంటున్నావు. యమునా విషయంలో సెల్ఫ్ గోల్ వేసుకున్నావు, లిక్కర్ కేసు సెల్ఫ్ గోలు, జైలు సెల్ఫ్ గోలు, ఆఖరికి నన్ను అరెస్ట్ చేసుకోండి అనే అసహనానికి నువ్వు వచ్చేసావు. నీ ఎంపీ నీ ఇంటి ముందు చెత్త పారపోసిపోయింది, నువ్వు అది పట్టించుకునే పరిస్థితి లేదు. ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వకపోతే వాళ్ళు వెళ్ళిపోతున్నారు, లెక్క చేయట్లేదు. సో ఈరోజు అరవింద్ కేజ్రీవాల్కి ఒక గడ్డు కాలం. భారతీయ జనతా పార్టీ పన్నిన వ్యూహం ఈరోజు కొంత ముందుకెళ్తోందనే కనిపిస్తుంది. ఇదే కానీ వెళితే ఈరోజు ఒక అంచనా ఏంటంటే భారతీయ జనతా పార్టీ కనీసం 55 నుంచి 60 సీట్లలో గెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఒక 10 సీట్ల దాకా గెలుస్తుంది. అరవింద్ కేజ్రీవాల్కి 4 నుంచి 5 సీట్లు వస్తాయనేది ఇప్పుడిప్పుడే వస్తున్న అంచనా. మరి ఇది వాస్తవమా ఏంది అనేది రాబోయే 2-3 రోజుల్లో తెలిపోతుంది. థ్యాంక్ యూ. ఇది ఈ వారం ఉన్నటువంటి జాతీయ అంతర్జాతీయ విశేషాలపైన విశ్లేషణ.